హలో ఫ్రెండ్స్, నేను ఈజీ టైలరింగ్ లక్ష్మి. అయితే ఈరోజు అంబ్రెల్లా ఫ్రాక్ కట్టింగ్ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్, మిస్ కాకండి. మెజర్మెంట్స్ ఒక పేపర్లో రాసి పెట్టుకున్నా. నేను నడుము వచ్చేసి 24, పొడవు వచ్చేసి 25 ఫ్రెండ్స్. దాన్ని బట్టి మెజర్మెంట్ తీసుకుంటున్నా. ఇది లైనింగ్ క్లాత్, లోపల కుచ్చులు పెట్టి వేసేస్తా ఫ్రెండ్స్. నేను ఫ్రాక్కి కొంచెం ఇట్లా గుల్లలాగా వస్తుందని చెప్పేసి అంబ్రెల్లా లాగా క్రాస్లో కట్ చేసి వేయట్లేదు, కుచ్చులెట్ వేస్తున్నాను. చూడండి, బిగినర్స్ కోసమని ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. అంబ్రెల్లా ఫ్రాక్ పాపది, 12 ఇయర్స్ పాపది ఫ్రెండ్స్. ఇది ఫుల్ పొడవు వచ్చేసి 25 తీసుకుంటున్నా, నడుము వచ్చేసి 24 ఉంది ఫ్రెండ్స్. అంటే మొత్తం అంతే వెళ్ళింది, ఎంత మొత్తం వెళ్తే అంత తీసుకున్నా. ఈ క్లాత్లో ఇది 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఒక శారీలో ఇద్దరికి స్టిచ్ చేసిన, పాపకి వాళ్ళ మదర్కి 2 ఫ్రాక్స్ అయినాయి ఒక్క శారీలో. పొడవు కొంచెం తక్కువ వచ్చింది కానీ ఇద్దరికి అయినాయి అనమాట. అయితే ఇట్లా 2 మీటర్స్ క్లాత్, మనకు పన్నా ఎక్కువనే ఉంటుంది కదా, ఇట్లా క్రాస్లో డబల్ ఫోల్డ్ వేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. అంబ్రెల్లా ఫ్రాక్ కట్ చేయడము బిగినర్స్ కోసమే ఎక్కువ యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా క్రాస్ వేసుకోవాలి మనము. 2 మీటర్లు ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇట్లా క్రాస్ వేసుకోవాలంటే 4 మడతలు వచ్చేస్తుంది అనమాట. నడుముని మెజర్మెంట్ ప్రకారం 24 అంటే దాన్ని 24 వరకు ఫోల్డ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందో అంత నడుముకి తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ 6 వచ్చింది పాపకి. 6 ఇక్కడ పైన మార్కింగ్ వేసుకుంటా నేను. చూడండి, మొత్తం ఇట్లా మార్కింగ్ వేసుకొని మనకు పొడవు ఎంత వెళితే అంత, 25 అని అంటే కూడా మొత్తం అంతా ఎంత వచ్చిందో అంత పెట్టేసిన నేను. చూడండి, ఇట్లా క్రాస్గా తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని అంటే పొడవు పన్ను అంటారు కదా, ఎంత వెళితే అంత తీసేసుకోండి. ఇట్లా క్రాస్ డ్రా చేసుకోండి, మధ్యలో ఒక మార్కింగ్ ఇవ్వండి, స్టార్టింగ్ ఒక మార్కింగ్, అక్కడ ఎంత వెళితే అక్కడ లాస్ట్ వరకు ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. దాన్ని బట్టి ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోండి, ఎంత వెళితే అంత తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆ కార్నర్స్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ వేసేసుకోండి. చూడండి, ఇట్లా ఇది పైనకు వచ్చేస్తుంది. లైనింగ్ ఏమో కుచ్చులు పెట్టుకొని వేసుకుంటా ఫ్రెండ్స్ పైన లోపల నేను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు అయిపోయింది. మనకి కింద స్కర్ట్ అయిపోయింది కటింగ్. పైన బాడీ కోసము బాడీ 12.5 తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ పొడవు. మనకు నడుము మెజర్మెంట్ ఉంది కదా ఆల్రెడీ 24. అయితే బాడీ కోసము దాన్ని బట్టి 12.5 పొడవు, 12.5 2 క్లాతులు తీసుకుంటా అనమాట. పొడవు 12.5, ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 13.5 తీసుకుంటా. మనకు నడుము వచ్చేసి 24 ఉంది కదా, 8 లూజ్, 8, 8, 16 తీసుకుంటా ఫ్రెండ్స్. నేను ఒక 16 తీసుకుంటే సరిపోతుంది పాపకి, ఎందుకంటే 24 ఉంది కదా, సరిపోతుంది. కుట్లకు ప్లేట్స్కి అన్నీ సరిపోయి క్లాత్ మనకు బాడీ మెజర్మెంట్కి సరిపోతుంది. అయితే నేను 2 ఒకటేసారి కట్ చేస్తా ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి అది ఒకసారి ఇదేం కట్ చేయను. స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది ఇట్లా లైనింగ్ జాయిన్ చేసుకుంటే. ఇవి 2 పార్ట్స్ చేసుకుంటా. చూడండి, 2 పార్ట్స్ చేసుకొని ఇట్లా హాఫ్కి కట్ చేసుకొని మన బాడీ మెజర్మెంట్ని బట్టి క్లాత్ ఎంత అవసరమో అంత తీసుకొని ఇట్లా కట్ చేసుకుంటా. చూడండి, బాడీ క్లాత్ కూడా తీసుకున్నా. ఒక 1/2 మీటర్ అయితే సరిపోతుంది బాడీకి, ఎందుకంటే 12.5 పొడవు, వెడల్పు వచ్చేసి 8 మాత్రమే కదా, సరిపోతుంది మనకు. 8, 8, 16, కింద సైడ్ 16, పైన క్లాత్ సైడ్ 16, 2 కలిపి సరిపోతాయి మనకి. ఇంకా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు 2 కలిపి జాయిన్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ 2 జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది మనకు. జాయిన్ చేసుకొని ఒకటిపైన ఒకటి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. నా ఛానల్ పేరు ఈజీ టైలరింగ్ లక్ష్మి. ఇట్లాంటి వీడియో లింక్ ఏమైనా చేయాలి అని అంటే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, వీడియో పుష్ అవుతుంది. ఎవరికైనా యూజ్ ఉంటే కామెంట్స్ చేస్తారు, దాన్ని బట్టి కూడా ఇంకా వేరే వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్ని.
చూడండి, బిగినర్స్ కోసం చాలా యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎవ్వరూ చెప్పుండరు ఫ్రెండ్స్ ఈ విధంగా లైనింగ్ జాయిన్ చేసుకొని ఒకటేసారి కట్ చేయడము. ఎవ్వరూ చెప్పలేరు ఇప్పటి వరకు. చూడండి, మీరు కావాలంటే వేరే వీడియోస్ కూడా చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మేము నేర్చుకున్నది ఇట్లనే కాబట్టి నేను కూడా ఇట్లనే చేస్తున్నా ఫ్రెండ్స్. వీడియోస్ బిగినర్స్కి చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి, అన్ని బ్లౌజ్ కటింగ్స్, ఫ్రాక్స్ అన్నీ పెట్టిన. లేడీస్కి సంబంధించిన ఏవైనా కావాలంటే కూడా కామెంట్లో పెట్టండి, నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తా. చూడండి, ఇట్లా అక్కడొక స్టిచ్ ఇక్కడొక స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ పైన ఒకటి కొంచెం సన్న కుట్టుతో వేసుకోవాలి, తర్వాత అటొకటి ఇటొకటి పెద్ద కుట్లు వేసుకోవాలి. ఎందుకంటే జారిపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్. అదొకసారి ఇదొకసారి లేకుండా ఎంత తొందరగా అంటే ఒక 10 నిమిషాలు మాత్రమే పడుతుంది ఫ్రెండ్స్. మనం ఒక 10 నిమిషాలు కేటాయించినామంటే ఒక ఫ్రాక్ కుట్టేసుకోవచ్చు. మన పిల్లలకి మనము మెషిన్ కనుక ఉండి కుట్టడం వచ్చి ఉంటే మాత్రము ఇట్లా ఎట్లా చెప్తున్నానో సేమ్ అట్లనే కట్ చేసుకోండి. రాంగ్ రైట్ చూసుకోండి. రైట్ సైడ్ పెట్టుకొని లైనింగ్ రైట్ సైడ్ పైన పెట్టుకొని స్టిచ్ చేయండి. ఎందుకంటే మనం బోర్లేసి స్టిచ్ చేస్తాం కదా, అందుకోసమని. ఫ్రాక్స్కి గోట్ అట్లాంటిది ఏం పెట్టలేదు, పైపింగ్ లాంటిది ఏమీ వేయలేదు. బోర్లేసి స్టిచ్ చేసిన అంతే. నేను సింపుల్ నెక్ డిజైన్ పెట్టిన. చూడండి, నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈజీ టైలరింగ్ లక్ష్మి. ఎవరికైనా యూజ్ ఉన్నది అని అంటే కూడా షేర్ చేయండి, నేర్చుకుంటారు బిగినర్స్, యూజ్ ఉన్నాయని చెప్పేసి. చూడండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు లైనింగ్ మొత్తం జాయిన్ చేసేసిన తర్వాత అటొకటి ఇటొకటి వేయాలి. ఎందుకంటే ఇవి చాలా హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్ మనకు. ఈ కుట్లు మనకు పైన చిన్న కుట్టు, ఈ సైడ్లకు 2 పెద్ద పెద్ద కుట్లు కూడా జారిపోకుండా ఉంటుంది. ఇది చాలా జారిపోయే చీరనే ఉంది. చూడండి, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు లైనింగ్ జాయిన్ చేస్తారు, కానీ నాకు ఇట్లనే వచ్చు కాబట్టి నేను ఇట్లనే చూపిస్తున్నా. చూడండి, ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక ఫాలో చేయండి. మంచిగానే ఉన్నాయని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, యూజ్ వస్తున్నాయి మాకు అనుకుంటే. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా అక్కడొక స్టిచ్ ఇక్కడొక స్టిచ్ అయినా సరే నేను ఇట్లనే స్టిచ్ చేసుకొని కట్ చేసుకుంటా ఫ్రెండ్స్. బ్లౌజెస్ అయినా ఫ్రాక్స్ అయినా ఇంకా స్టిచ్ చేసినా కానీ నేను ఇట్లనే లైనింగ్ జాయిన్ చేస్తా. ప్రీవియస్ వీడియోలు కూడా ఒకసారి గమనించండి, మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇట్లా ఒకసారి మళ్ళీ బ్యాక్ సైడ్ దానికి మెజర్మెంట్స్ వేరు, ఫ్రంట్ దానికి మెజర్మెంట్స్ వేరు, అట్లాంటి తలకాయ నొప్పి లేకుండా ఇట్లా ఒకటేసారి వేసేసుకొని ఒకటేసారి మెజర్మెంట్ పెట్టుకొని కట్ చేసేస్తా ఫ్రెండ్స్. నేను మంచిగానే వస్తుంది. నేను ఇట్లనే స్టిచ్ చేస్తున్నా, ఇట్లనే కట్ చేస్తున్నా. చూడండి ఒకసారి మీరైతే. ఏం చేంజెస్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. నేను ఇది గిరాకీ ఫ్రాకే ఫ్రెండ్స్. ఇది చూడండి ఒకసారి, ఇట్లనే కట్ చేస్తా ఫ్రెండ్స్. నేను అన్నీ కూడా మీకు కూడా యూజ్ అవుతాయి. చూడండి ఒకసారి, మీరు చూస్తే అర్థమైపోతుంది, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇట్లా పావులకు 2, 5 తీసుకుంటున్న షోల్డర్కి. ఇక్కడ కింద కూడా 4.5, 5 పెట్టుకోవచ్చు. చిన్న పాప దగ్గర నెక్ కూడా సేమ్ అంతే, 4.5, 5 పెట్టుకోండి. వాళ్ళ లోతుని బట్టి చూడండి. ఇంకా కట్స్ పెట్టుకొని మనము కట్ చేయడమే. హ్యాండ్స్కి డైరెక్ట్ కట్ చేసేస్తున్నా, లోతులు అట్లాంటివి ఏం తీయకొచ్చినా. చిన్న పాప ఫ్రాకే కదా అని చెప్పేసి మనకు చెస్ట్ వచ్చేసి 8 పెట్టి తీసుకుంటున్నాం మనము. 24 తినడం 8 సరిపోతుంది. 8 పెట్టి కట్ చేసుకుంటున్నా. నేను సైడ్ మొత్తం క్రాస్గా కట్ చేసుకుంటున్నా. చూడండి, పొడవు మొత్తము ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 13.5 తీసుకుంటున్నా. 13.5 అంటే 1 ఇంచు పోయినా కానీ 12.5 వస్తుంది పొడవు మనకు. 12 ఉన్నా కానీ సరిపోతుంది, చిన్న పాపది సరిపోతుంది. ఇట్లా ఒక 2.5 ఇంచెస్కి చూసుకొని ఇక్కడ టక్స్ పెట్టుకోండి. ప్లేట్లు వేయాలి కదా, 2.5, 3 పెట్టుకున్నా ఓకే. 2.5 సరిపోతుంది మ్యాక్సిమం అయితే. ఇది నెక్ చిన్న డిప్ లాగిచ్చి ఇట్లా స్వీట్ ఆర్ట్ అంటారు కదా, ఈ నెక్కే కట్ చేస్తున్నా. బ్యాక్ కొంచెం ఎక్కువ గల్ల తీసుకొని కట్ చేసుకుంటున్నా. రౌండ్ నెక్కే ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ నేను పెట్టేది. రెండిటికి కలిపి ఇట్లా టక్స్ పెట్టుకున్నామంటే ఇక్కడ ప్లేట్స్ అన్నమాట. అయిపోయింది ఫ్రెండ్స్.